నమస్కారం అమ్మా. నమస్తే కోటయ్య. నేనే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. అడుగడుక్కి వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నానమ్మా. నాకు జరిగిన అన్యాయాన్ని పేపర్లో రాస్తామన్నారు. ఇంట్లో గుప్పిడి బియ్యం లేక కటకట్లు ఆడిపోతున్నావు తల్లి. మీరేదో చేస్తారు కదా అనేసి ఇంటిల్లపాది కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు. మీ వల్ల కాకపోతే చెప్పేయండి అమ్మా. నేను నా పిల్లలు ఇంత విషయం తాగేసి అందరం చచ్చిపోతామమ్మా. అప్పుడు మా బాధ మీకుండదుగా అమ్మా, మీకుండదుగా. నువ్వేమీ ఆందోళన పడకోటయ్య, అంత త్వరగా వాళ్ళు ఇస్తారా? అయినా మన ప్రయత్నం మనం చేశాం. ఈసారి బెదిరించి చూస్తాను. అవసరమైతే లేబర్ కోర్టు కూడా వెళ్దాం. తప్పకుండా నీకు నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తాను. భార్గవి, నువ్వెన్నిసార్లు తిరిగినా అడిగినా కోటయ్య గారికి నష్టపరిహారం కింద నయా పైసా ఇవ్వం. ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేస్తానా? కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్న మీ దురాగతాన్ని, నష్టపరిహారం ఇవ్వడానికి మొండి చేయి చూపిస్తున్న మీ దుర్మార్గాన్ని, కూలి వాళ్ళని కూల్చేసి ఫ్యాక్టరీలు కట్టుకున్న మీ గుండాయిజాన్ని పేపర్లకు ఎక్కించి మీ పరువు బజారు కెడుస్తాను. మిమ్మల్ని కోర్టుకు లాగి కోటయ్యకి ఇవ్వాల్సిన అనా పైసలతో సహా కక్కిస్తాను. మీ అక్రమాలకి, అన్యాయాలకి, గుండాయిజాలకి తొందరలోనే అస్తమయం చూస్తాను. పిచ్చిదాన, ఆడదానికి అణుకువ వినయం ఉండాలి. అవి నీకు లేవు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. మేము నిన్నేమైనా చేయగలం. అలాగా? కమాన్, ఇటు చూడండి. కార్మికులు మీకే కాదు, ఏ ఫ్యాక్టరీకైనా వెన్నుముక్కలే. వాళ్లనే మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే ఈ వందలాది కార్మికుల్లో ఏ ఒక్క కార్మికుడు పనిలోకి రాడు. మీ ఫ్యాక్టరీ యంత్రాలు స్తంభించిపోతాయి. మీ గేట్లకు తాళాలు పడతాయి. మీ లాభాలకి, లక్షలకి ఆనకట్లు పడతాయి. మిస్టర్ శ్రీధర్, ప్రపంచ నవలా కదిలి వచ్చే కార్మిక శక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. మైండ్ ఇట్. అల్లుళ్ళు, పరిస్థితి ఇంతలా పండిపోతుంది అనుకోలేదు. నో ప్రాబ్లం. అసలు భార్గవి అనే జర్నలిస్ట్ లేదు అనిపిస్తే పొరపాటు. అనుభవంతో చెబుతున్నాను విను. అబలల విషయంలో తొందర పనికిరాదు. పువ్వు లాంటి ఆడపిల్లతో నవ్వుతూనే పని కానివ్వాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. యాజమాన్య వర్గం వైఖరి, కార్మిక వర్గం వైఖరి ఎలా ఉందని మామూలుగా ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా, దాన్ని మీరు ఇందులో నమోదు చేయాలి రిపోర్ట్లో. ఓకే సార్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. ఓకే. ఈ మ్యాటర్ని ఇమీడియట్ గా టైప్ చేయండి. అయిందా? థ్యాంక్ యూ. ఆనంద్ ఇండస్ట్రీస్ లాకౌట్. పోరంబోకు స్థలాల్లో గుడిసెలు నిర్మించుకున్న పేదలను తరిమి కొట్టి తమ స్వప్రయోజనాల కోసం బుల్డోజర్స్ తో నేలమట్టం చేయించిన ఎమ్మెల్యే కనకరాజు దౌర్జన్యం భరించరానిది. ఆ స్వార్థ శక్తులకు 300 మంది అనాథలైపోయారు. ఏ పూటకా పూట కష్టపడితేనే కడుపు నిండే కూలీలను బాండెడ్ లేబర్ కింద వాడుకుంటున్నారు. కనీసం వాళ్ళ మంచి చెడ్లు కూడా విచారించడం లేదు. జరిపిన ఇంటర్వ్యూలో వాళ్ళ ఆవేదన మాకు కన్నీరు కార్పించింది. ఎమ్మెల్యే కనకరాజు ఆనంద్ ఇండస్ట్రీస్, ఆనంద్ శ్రీధర్ల అక్రమాలకు అంతు లేకుండా పోయింది. పైగా నాగార్జున కాన్వెంట్ పేరుతో వ్యాపారం సాగిస్తూ ఏ విద్యార్థిని ఎక్కువ డబ్బిస్తే వాళ్ళని పాస్ చేయిస్తూ ఆ పసి మనసుల్లో కార్పణ్యాలకు అవకాశం కల్పిస్తున్నారు. వారి బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం మా బాధ్యత. జర్నలిస్టులు అంటే ఒకరి బెదిరింపులకు భయపడేవాళ్ళు కాదు, ఒకరి ఒత్తిళ్లకు లొంగేవాళ్ళు కాదు. తప్పుల్ని ఎత్తి చూపుతూ కళాన్ని కత్తిలా ఉపయోగించే భావ స్వాతంత్ర్య వీరులు. ఏమైందో చెప్పు. ఏంటమ్మా? ఏమైంది? భార్గవి, అసలు ఏమైందో చెప్పు. అసలు ఏం జరిగింది? భార్గవి,
రండి. పంక్చువాలిటీ అంటే మీదే. 6 అంటే కరెక్ట్ 6 o'clock వచ్చారు. థ్యాంక్ యూ. కూర్చోండి. డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకొచ్చావా అమ్మా? తీసుకొచ్చాను. అమ్మాయి చాలా సిన్సియర్. వర్కర్స్ డిమాండ్స్ మీరు సానుభూతితో అంగీకరించి సంతకం పెడితే అయ్యో ఎంత మాట! వాళ్ళు సంతకం పెట్టడానికి ఎదురు చూస్తున్నారు. చెప్పింది చెప్తే మంచిదే. హింస జవాబు కాదు. మీరు చదువుకున్నది అరాచకాన్ని రెచ్చగొట్టడానికి కాదు. ఇది నా సమస్య. మనది నిరంకుశత్వం ముసుగు వేసుకున్న ప్రజాస్వామ్యం. ఇట్స్ షుగర్ కోటెడ్ పిల్. ఆనంద్ ఇండస్ట్రీస్ భాగస్వాములు శ్రీధర్ ఆనందులపై జర్నలిస్టు సోషల్ వర్కర్ అయిన కుమారి భార్గవి ఆరోపించిన నేరం ఆధారం లేనిదని నిర్ణయించడమైనది. గౌరవనీయులైన జ్యూరీ సభ్యులు, ప్రాసిక్యూషన్ వారి వాదం ప్రకారం కుమారి భార్గవి వ్యక్తిగత కక్షతో, పాతపగల ప్రేరణతో శ్రీధర్, ఆనంద్, ధర్మ, కనకరాజులను దోషులను చేసిన అభియోగానికి తగిన సాక్ష్యం లేకపోవడం చేత పైన పేర్కొన్న నలుగురిని ఐపీసీ సెక్షన్ 102 ప్రకారం నిరపరాధులుగా నిర్ణయించి విడిచిపెట్టడమైనది. సంఘంలో పరువు గల పెద్ద మనుషులపై తప్పుడు కేసును బనాయించి వారిని 10 మంది ముందుకు తీసుకురావడం కుమారి భార్గవి చేసిన తొలి నేరంగా కోర్టు వారు భావించి సిఆర్పిసి సెక్షన్ 182 ప్రకారం 300 రూపాయలను జరిమానాగా విధిస్తూ విడుదల చేయడమైనది. అన్నలారా, తమ్ములారా, బాధా సర్పద్రష్టులారా, ఏడవకండి, ఏడవకండి, ఏడవకండి. వస్తున్నాయి, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రథ చక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిద్దాం, భూకంపం పుట్టిద్దాం, భూకంపం పుట్టిద్దాం, భూకంపం పుట్టిద్దాం.